నామానికి మహిమ కలుగును గాక. ఈ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారా? దేవుని బిడ్డలారా, దేవుని నామాన్ని హెచ్చిస్తూ ఉన్నారా? దేవుడే గొప్ప కార్యాలు చేసేవాడని అంగీకరిస్తూ ఉన్నారా? దేవుని నామాన్ని మహిమపరచడానికి సిద్ధపడుతూ ఉన్నారా? దేవుని హృదయాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం నడుచుకుంటూ దీవించబడడానికి ఇష్టపడుతూ ఉన్నారా? దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి కీర్తనలు 121 ప్రార్థన కీర్తన 32వ వచనం చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వల్లే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, సహాయం కొరకు మరి ఎవరి వల్ల సహాయం దొరుకుతుందని, మరి ఒక రోజు ప్రారంభిస్తున్నా ఈ రోజు అంతా నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందని, ఎవరిస్తారని, ఎవరు పోషిస్తారని, లేకపోతే ఆపదలో అక్కర్లో, లేకపోతే వివాహంలో, లేకపోతే నీ గర్భఫల విషయంలో, కుటుంబ విషయంలో, బిడ్డల విషయంలో, నీ వృత్తి వ్యాపారాల విషయంలో, నువ్వు చదువు విషయంలో, ఉద్యోగ విషయంలో, ఏ మంచి సంఘం పట్ల లేకపోతే సమాజం పట్ల ఒకవేళ సహాయం లేక, మరి నీ అక్కను తీర్చేవారు లేక, ఎంతమంది దగ్గరకు వెళ్ళినా ఆ అక్కను తీర్చబడక వేదనతో ఉంటూ ఉన్నావేమో. కానీ ఈరోజు దేవుడు నీకు ఒక మంచి మార్గాన్ని తెలుస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తూ ఉన్నాడంటే, నీకు సహాయం దేవుని వల్లనే వస్తుందని. రెండోదిగా మరి ఇక్కడ భక్తుడు ఏమని రాస్తున్నాడంటే, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, సృష్టికర్త అని తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డరా, ఈ భూమి మీద ఒక సమస్య వచ్చింది అంటే దానికి పరిష్కారం కూడా దాని ప్రక్కనే ఉంటుంది. ఎందుకంటే ఒక వస్తువుని సృజించినప్పుడు అది రిపేర్ అయినప్పుడు ఖచ్చితంగా ఆ వస్తువుని తయారు చేసిన దగ్గరికే మనం వెళ్తాం. ఎందుకంటే ఆ వస్తువుని అదే తయారు చేశాడు కాబట్టి ఆ వస్తువులో ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ సరి చేస్తే బాగుపడుతుందని చెప్పి అది ఎవరు దాన్ని మంచిగా కనుక్కున్నారో ఆ వ్యక్తి, రిపేర్ చేసే వ్యక్తి దగ్గర మనం పంపిస్తున్నట్లే ఈరోజు మన జీవితంలో కూడా సర్వాన్ని సృజించిన సృష్టికర్త, భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ఇదంతా సృజించాడు. కాబట్టి నీ జీవితంలో ఒక లోపం, నీ జీవితంలో ఒక శ్రమ, నీ జీవితంలో ఒక వ్యతిరేకత, నువ్వు బ్రతుకు ముందుకు కొనసాగలేని పరిస్థితుల్లో ఆ సృష్టికర్త దగ్గరికి నువ్వు రాగలిగితే ఖచ్చితంగా ఆయన నీకు కలిగిన అవరోధాలన్నింటినీ తప్పించి ఆయనే నీకు సహాయకుడుగా ఉండబోతున్నాడు, గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అందుకనే భక్తుడు ఏమంటున్నాడంటే, కొండల కట్టే నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే నా దేవుడు నాకు వద్ద నుంచే వస్తుందని తెలియజేస్తూ ఉండగా, ఎవరి వైపు మీరు చూసినా, ఎవరి వైపు మీరు ఆశ కలిగి చేతులు చాపినా, ఎవరు మీకు సమృద్ధి అయిన సహాయాన్ని అందించలేదు. కానీ ప్రతి ఉదయకాలం లేకపోవడం, చక్కగా ప్రార్థించడం, వాగ్దానం చూడడం, బైబిల్ చదవడం, మరలా సాయంత్రం మరలా ఈ దినాన్ని కృతజ్ఞతాపూర్వకంగా ముగించడం, మరలా దేవుడికి అప్పగించడం, మరలా లేవడం, ఇటువంటి మంచి అలవాటు అలవర్చుకుందాం. ప్రతిదినం నీకు సహాయం చేసేవాడు దేవుడే, ద్వారాలు తెరిచేది దేవుడే, సమస్తం సమకూర్చేది దేవుడే, సహాయాన్ని పంపించేది దేవుడే, ఆశీర్వదించేది దేవుడే. యెహోవా వల్లనే సమస్తం సాధ్యపడుతూ ఉంటే కనుక ప్రార్థనా పూర్వకంగా ఆయన గట్టిగా పట్టుకుందాం. ఆయన సహాయంతో ఈ భూమి మీద ఆశీర్వాదపదంలో నడిపించబడదాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ, ఈ దినం మీరు పంపిస్తున్న బలమైన వాక్కును బట్టి నీకు మహిమయ్యా. మీరు సర్వం సృజించిన వాడు, సమస్తం చేయగలిగిన వాడవు. అందు నిమిత్తం ఎంతమంది అయితే మీ ఎందుకు వస్తున్నారు, వారికి ఏ సహాయం చేయాలి, ఎంత మేలు చేయాలి, ఎంత మంచి చేయాలి, సమస్తం సమకూర్చి మేలు కొరకు చదివిస్తూ నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోండి. బర్త్డేస్, మ్యారేజ్ జరుపుకున్న వారికి దీవెనవ్వండి. వృత్తి వ్యాపారాలు, చేతి పనులు సమస్తం ఆశీర్వదించి ఆశీర్వాదకరంగా ముందుకు కొనసాగించాయా. వారి ఉద్యోగాలు, వ్యాపారాలు, కుటుంబాలు, భర్తలు, భార్యలు, బిడ్డలు సమస్తం దీవించి అద్భుతంగా సహాయం చేస్తూ మీరే దిక్కుగా ఉంటూ, మీరే యజమానునిగా ఉంటూ ఆ కుటుంబాన్ని ముందుకు కొనసాగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. కాబట్టి మంచిగా లైక్ చేయండి దేవుని బిడ్డలారా, షేర్ చేస్తూ ఉండండి, 10-20 మంది పంపిస్తూ ఉండండి. 40 దిన ఉపవాస ఆరాధన జరుగుతున్నాయి. ఈ దినం ప్రత్యేకంగా ఈ రోజు 29వ ఉపవాస ఆరాధన. మరి మీరందరూ కలుసుకోవచ్చు. మరి ప్యారిపట్నంలో జేపీ మినిస్ట్రీస్ యొక్క చర్చి ప్రాంగణంలో ఈ ఆరాధన జరిగించబడుతున్నాయి. మీరు రావచ్చు దేవుని బిడ్డలారా. ఒకవేళ లైవ్లో కలుసుకోగలిగితే పాస్టర్ ఏపుషుగా జేపీ చేసినటువంటి యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు కలుసుకోవచ్చు. మనందరం కలిసి దేవుని నామాన్ని అద్భుతంగా ఆరాధించే మంచి దినాలు సద్వినియోగం చేసుకున్నాం. దేవుని చదివించబడదాం. హ్యాపీ బ్లెస్డ్ డే.